కమ్ లెట్స్ హావ్ టిఫిన్ నా. మాకు ఇంకా రాత్రి తిన్నది అరగలేదు, ఫుల్ గా గ్యాస్ ఫామ్ అయిపోయింది. నువ్వు తినే. జీడిపప్పు ఉప్మా మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్. బావా కన్నీర్ పప్పు అనుకుంటా బావా, అందరినీ కలిపి ఒకేసారి చంపేద్దాం. వస్తున్నారా? నేను రానా? లేదు లేదు తల్లి, నీకెందుకమ్మా అంత శ్రమ, నువ్వు పద మేము వస్తాం. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా, వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా రండి, పెద్ద దగ్గరికి వెళ్దాం. ముందే నా మాట నుండి ఇలా ఏడ్చేవాళ్ళు కాదు కదా. రండి ఇప్పుడు అలా చెప్పేది. చెప్తాను పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చాం. అవునులే. ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించండి. ఎందుకు మేమే ప్లేస్ వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదా దాన్ని తీసుకొని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లీవ్స్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దెయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దెయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దెయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ ను దాటి మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగ్ మన ఇష్టం అనమాట, అవుట్ గోయింగ్ ఆ దెయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దయినా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దెయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చేయండి. కోరిక తీరగానే ఆవహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దయ్యం కోరి తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో దాచుకుంటావో నీ ఇష్టం, అయినా కోరికలు తీర్చడంలో నీకు నువ్వే సాటిబాసు. కావాలంటే ఈ బ్రోకర్ కి బాల్ గార్డ్ హెల్ప్ తీసుకో. రే బొచ్చు కుక్క, పెద్ద చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఏముంది? ఇలాగే మా ఊళ్ళో రజనీ అనే అమ్మాయికి దెయ్యం పడితే చివరికి దాని చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాం. అప్పుడు దెయ్యం దెబ్బ దొబ్బింది. మీరు నాతో నేను చెప్తాను ఏం చేయాలి. థ్యాంక్ యూ పెద్ద. దెయ్యానికి నాటకాలంటే ఇష్టం అన్నమాట. అందులోకి ద్రౌపది వస్త్రపారణం. మా పార్వతక్క అదే కదా, నాకు వదిలేయండి. ఈ రోజు రాత్రికి అద్భుతమైన నాట్య కళా మండలిని దింపుతా, దేని ఫుల్ సాటిస్ఫై చేస్తా. ఈ దెబ్బతో దెయ్యం నవ్వుకోవాలా, దెయ్యం ఫుల్ ఖుషి అవ్వాలా. జాగ్రత్త సైదులు, తేడా వస్తే పాప తాట తీస్తుందమ్మా. మన సైడ్ అక్క డ్రామా బ్యాచ్ హైటెక్ సిటీలో ప్రోగ్రామ్ ఉందని రిహార్సల్ జరుగుతుంది. మాకు బోర్ కొట్టి జాయిన్ అయ్యామన్నమాట. ఎలా ఉంది గెటప్? నేను నువ్వు కూడా అయితే చూసేవాళ్ళు ఎవరు తల్లి? మేము వేసేదే నీకోసం. అదే మేము ఆడి నాటకం ఆడియన్స్ కనెక్ట్ అవుతుందో లేదో నువ్వే చూసి జడ్జిమెంట్ చెప్పాలి. ఒకవేళ నీకు నచ్చితే నీలో ఉన్నదాన్ని ఈజీగా బయటికి ఎంటేచ్చని. నువ్వు నోరు ఆనందాన్ని ఆనందాన్ని. పాండవులు కౌరవులు అందరూ రెడీ కదా? ఇంతకీ నేను దుర్యోధనా దుశ్శాసునా? దుర్యోధనుడురా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్శాసున్నాను. ద్రౌపదిని చూసాక క్యారెక్టర్ మార్చేసా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ అలాగా థా ఉంటాను, నువ్వు సోత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దానికి ఎలకాల్సిందే. లేవరా కలి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అరగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ ద్రౌపది ఈ సైదులుగాడి అక్క చిలిపి మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక బెంచ్ కిస్ రూపంలో ఇచ్చి దుర్యోధన. ద్రౌపది నాది, దాని జోలికి వచ్చి ఇంకో కోర్స్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమైన వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునికి ఈడ్చుకొని రమ్ము. తీసుకురానా గదా? తీసుకొచ్చేస్తాను. గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా డాడీ డాడీ. సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు. ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడ ఫినిష్. ద్రౌపది గారా, ఏట్రా దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ఏటా? ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చేమంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగొత్తాను. వాకే. అరే ఏంటండే? ఆ దయ్యం పిల్లట అక్కడ కూర్చుంది. ఎంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నేనే నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేద్దులండి. మీరు మాత్రం బేగ వచ్చేయండి. యాడరా ద్రౌపది?
ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులు పుట్టు వచ్చిదివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం, ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రక. ఏమే చిక్కి సెల్లివైపోయినావు? కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట. నేటి నుండి మా చెంత ఒకలారి 100 తుపాకి పేరుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గు కాలేదురా? మా సోదరుడు శనికావేశంలో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనిప్పుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. yes you are right భీమసేన. నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. we are the winners, you are the losers, don't come in my ఆడితో way. మాట్లాడరా. నువ్వు చీరలాగు కురిపించిన ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మనిలయమైన ఈ కురుసభలో నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావలసిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నేను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఎవడు అడ్డొస్తాడో చూసేదా. ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినాడే. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. ఈ చేతులతోనే కదా. ఇంకోసారి చీర లాగితే కూడా చూడండి. అబ్బా దండ పెట్టక చేతులు కూడా రావట్లేదు. వదిలేసినట్టుందండి. ఆ ఆల్కిరిగండి రేవిట్టేయింది, మళ్ళీ బాగానే వదిలేయింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిట్. అబ్బా అమ్మో, అయిపోయి అమ్మా పార్వతి, మిగిలిన నాటకం మా రూమ్ లేద్దాం, ఓకేనా? సంథింగ్ ఇస్ రాంగ్. నాకేదో అయ్యింది. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు.